మిత్రుడు గోరెటెంకని ఇప్పుడే చెప్పాడు. నాకు కొంచెం ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏందో ఈ వేదిక మీద ఉన్నా ఉండకపోయినా ఎట్లా 14 నెలల్లో ఏ రోజు కూడా గోరెటెంకని వచ్చి నన్ను అడిగింది లేదు, నన్ను కలిసింది లేదు. అయినా వారి సమాజానికి అందించిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా తెలియదు నేను లేఖ రాసిన సంగతి. నాకు తెలిసి పత్రికలలోనే మాట్లాడినప్పుడే వారికి ఏదైనా ఐడియా వచ్చిండదు. వారికి సమాచారం కూడా ఇవ్వలేనే. నేను నా బాధ్యతగా భావించిన, నాతోని విభేదించినా సరే లేదా సమాజం కోసం వాళ్ళు నాతోని విభేదించినా ఇంకోరితో విభేదించినా అనే దానికంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలతో వాళ్ళు ఉన్నారు. ఆ ప్రజలతో మమేకమైన వాళ్ళను గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి అన్నదే ఆలోచన. నాతో ఉంటేనే ఇస్తాం, నాతో లేకపోతే ఇవ్వమనే విధానం మంచిది కాదు అని బలంగా నమ్మి వాళ్ళ పేర్లు ప్రతిపాదించిన. నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన గద్దరన్న అభిమానులను వేదిక మీద ఉన్న పెద్దలు నేను అడుగుతున్నా, నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు, చుక్కా రామయ్య గారు కావచ్చు, లేకపోతే అందశ్రీ గారు కావచ్చు, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు, గోరెటెంకన్న కావచ్చు, జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు, ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో 5 మందికి ఇచ్చిండ్రు. ఆ 5 మంది కంటే ఈ 5 మంది ఏమైనా తక్కువనా? ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా? నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను, మా బాధను, మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన. కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు, గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూర్చోబెట్టిన ఆయన లోపల ఉన్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది, గేట్లు బద్దలైనాయి. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరిస్తాడు ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా. గాయనకే గంత గతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. నువ్వేమి ఇయ్యకు, నిన్ను ఇయ్యవని అడగను, నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా. ఎట్లయితే గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది. ఓట్ల విప్లవం వస్తుంది. గంటలో నువ్వు కొట్టుకపోతావు. మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం. రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం, అడగం, సంతకం పెడతాం. గద్దరన్న గౌరవం ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు. అహంకారం అనేది మంచిది కాదు. విభేదాలు ఉండొచ్చు, సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటే. చరిత్రలో సైద్ధాంతికపరమైన విభేదాల మీద చర్చించుకున్న వాళ్ళు లేరా? గౌరవించుకున్న వాళ్ళు లేరా? మరి మీరెందుకు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారు? అప్పుడప్పుడు మా పాశం యాదగిరి అన్నను మమ్మల్ని ఎడా పడా చెడా పడా తిడతానే ఉంటాడు. అంత మాత్రాన మా యాదగిరి అన్నను మేము వదులుకున్నామా? పెద్ద మనిషి అనుభవం ఉన్నాడు, ఎక్కడన్నా ఏదన్నా అటు ఇటు ఉంటే అంటాడు,
ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకుని సరిదిద్దుకోవాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప యాదగిరి అన్నది ఇట్టినని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి 9 మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాశం యాదగిరి అన్న పేరు ఆయన అడిగిండా? అడగలేదే. మా ప్రభుత్వము 9 మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు, వారిని కూడా అందులో చేర్చినాము, గోరెటి వెంకన్నను కూడా అందులో చేర్చినాము, జయరాజును కూడా చేసినాము, బండి యాదగిరిని చేసినాము. ఇట్లాంటి కుటుంబాలను, గద్దరన్న కుటుంబాలను ఈరోజు గుర్తించినము. సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పనైనా చేయడానికి ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం ప్రజలది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత. ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను వేసినాం. ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ చరిత్ర ఉంటే 100 ఏళ్ళలో ఒక దళితుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాలే. మొదటిసారి కంచె ఐలయ్య గారికి, వేదిక మీద ఉన్న లేకపోతే కాకి మాధవరావు గారికి, వీళ్ళందరికీ విషయం తెలిసి ఉండాలి. మొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ చదువుకున్న ఒక విద్యార్థినే ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించినాము. 100 ఏళ్లలో జరగంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగింది. అంబేద్కర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన వ్యక్తే ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యింది. ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను సామాజిక న్యాయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని కలవలేదు, పైరవి చేయలేదు, అయినా వాళ్ళని గుర్తించి గౌరవించాలనుకున్నాం. ఈ ప్రభుత్వం చేసింది. ఇది సరిపోతుందంటే సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మేము చెయ్యాలంటే మీరందరూ మాకు అండగా నిలబడాలి. ప్రొఫెసర్ పురుషోత్తంకి హైయర్ ఎడ్యుకేషన్ లేచినాం సోదరా. ప్రొఫెసర్ పురుషోత్తంని అందరినీ హైయర్ ఎడ్యుకేషన్లో వారిని పొలిటికల్ జేఏసీకి వారు చేసిన సేవల్ని గుర్తించి ప్రొఫెసర్ పురుషోత్తం గారిని వేసినాం. ఆయన కూడా నన్నేం అడగలే. ఎవరెవరికైతే బాధ్యత ఇచ్చినో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చి విజ్ఞప్తి చెయ్యలేదు. ప్రభుత్వమే బాధ్యతగా భావించి వీలైనంత మేరకు మంచి చేయాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గుల సహకారంతో నేను ఏది ప్రతిపాదన చేసినా నా మంత్రివర్గ సహచరులు ఎవ్వరు రెండవ మాట మాట్లాడకుండా నేను మొదలు పెట్టంగానే మా ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ముందు కొనసాగించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతిపాదన సమంజసమైంది అని చెప్పి దానికి ఆమోదం చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అందుకే మిత్రులారా, వ్యక్తులు అగౌరవపరిస్తేనో, వ్యక్తులు గద్దరన్నను గుర్తించనని మాట్లాడితేనో గద్దరన్న గౌరవం తగ్గదు, వన్నె తగ్గదు. కోహినూరు డైమండ్ నువ్వు ఎక్కడున్నా దాని విలువ దాందే. ఏనుగు చచ్చినా బతికినా దాని విలువలో ఏం తేడా లేదు. గద్దరన్న బతికున్నా, గద్దరన్న చనిపోయిన ఆ స్ఫూర్తి మన గుండెల నిండా ఉంటుంది. గద్దరన్న గౌరవం 10 ఇంతలు పెరుగుతుంది తప్ప ఆనాడు మహాత్మా గాంధీనే మీరు గౌరవించిన వాళ్ళు గద్దరన్నను గౌరవిస్తారని మేమెందుకు అనుకుంటాము? మహాత్మా గాంధీనే పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఎక్కువ మేము ఆశించడం, ఎక్కువ యాచించడము ఏది రెండు తగదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తులను ఎప్పుడూ గౌరవించుకుంటుంది. వాళ్ళ గౌరవం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తాం. ఈ వేదిక మీద నుంచి వెన్నెలమ్మను ఏదో సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం అనేది అది వాళ్ళ హక్కు, ఎవరేమి ఇచ్చింది కాదు. వారి గద్దర్ కూతురుగా వారికి ఆ కళాకారుల యొక్క బాధ ఆ కుటుంబానికి తెలిసి అందరికంటే గొప్పగా. అందుకే నేను బాధ్యతగా భావించి వెన్నెలమ్మకు కూడా జీవో ఇచ్చే వరకు నాకు తెలిసి తెలియదు. ఆ కుటుంబానికి కూడా జీవో చూసుకున్నాకనే ఆవిడకు కూడా చాలామంది నాయకులు అడిగినారు. నాయకులకు ఇయ్యలే. నేను చెప్పిన ఇది నాయకులను నియమించే కుర్చీ కాదు, ఈ సానుభూతితో వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తులకు ఇవ్వాల్సిన స్థానము అని చెప్పి గద్దరన్న బిడ్డను మన సోదరిగా భావించి మేమందరం నియమించినాము. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి గద్దరన్న స్ఫూర్తిని కొనసాగించడానికి, గద్దరన్న ఆనాడు బట్టన్న పాదయాత్రలో వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు నడిచినప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి. అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి. ఎప్పుడు మీ సలహాలు సూచనలను తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. కంచె ఐలయ్య గారు సూచన చేస్తే
వీరనారి చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీని పెట్టుకోవడం జరిగింది. ఒకే మాటలో వారు ఒక్క నిమిషంలో మాట్లాడితే తక్షణమే నిర్ణయం తీసుకున్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవాలి ఆనాడు మనకు విముక్తి కోసం పోరాటం చేసిందంటే చెప్తే మనం వెంబడే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. సో ఈ సమాజానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సలహా సూచన ఏది ఇచ్చినా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. గద్దరన్న గౌరవం పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మాదిగల్ని మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా పెట్టి సమాజానికి దూరం పెట్టిన మళ్ళీ ఆ సమాజంలో ఉండబడే వర్గాల కష్ట సుఖాల్లో శుభ అశుభ గడియల్లో మళ్ళీ మా డప్పు ఆ గ్రామానికి ఉపయోగపడ్డది. అంటే ఊరికి దూరంగా మమ్మల్ని పెట్టవచ్చు, మాదిగలనే పేరుతో మమ్మల్ని అంటరాని వాళ్ళుగా పిలవచ్చు, కానీ మళ్ళీ మా డప్పు ఊరికి అనుసంధానం చేసింది, మా డప్పు ఊరికి మమ్మల్ని దగ్గర చేసింది. మమ్మల్ని అంటరాని వాళ్ళని మాదిగలని ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళ సావులకు వాళ్ళ పండుగలకు మమ్మల్ని పిలిచి మా డప్పులనే ముందు పెట్టి ప్రదర్శనలు జరుపుకున్నారు. ఇది మాకు తెలుసు. అంటే మా డప్పు మా తాత ముత్తాతల కాలంలో మా కడుపు నింపింది, మాకు తిండి పెట్టింది. అదే డప్పు సమాజంలో అన్ని వర్గాలతో కలిసి ఉండే, కష్ట సుఖాల్లో కలిసి ఉండే వాయిద్యంగా మారింది. కానీ గత కొంతకాలంగా మా డప్పు మా పల్లెలోనే కనుమరుగవుతున్న సమయంలో ఇది తాత ముత్తాతలకు తిండి పెట్టిన డప్పు అని, అన్ని వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న డప్పు అని, దాన్ని మనం వదులుకోవద్దని, మూలాలు మర్చిపోయిన జాతి ఒక చరిత్ర నిర్మించుకోలేదని, మన గత చరిత్రను గుర్తుంచుకునే విధంగా మన డప్పును మన మాదిగ పల్లెలో పునరుజ్జీవం పొందే విధంగా అందరం కలిసి డప్పు కొడదామని, సామాన్య కుటుంబాల్లో ఉండబడే పేదలే కాదు, ఇప్పుడిప్పుడు చదువుకుంటున్న ఉన్నత విద్యావంతుల వరకు, లేదా చిన్న ఉద్యోగం నుంచి మొదలుకుంటే ఉన్నత ఉద్యోగస్తులుగా ఎదిగిన ఉద్యోగస్తుల వరకు, ఒక వార్డు మెంబర్ మొదలుకొని చట్టసభలకు వెళ్ళిన వాళ్ళ వరకు ఎవరమైనా మాదిగలమే అయినప్పుడు మన తాత ముత్తాతల కాలం నుంచి వాయిద్యపరంగా మన వారసత్వ సంపదగా వచ్చిన ఆ డప్పును మనం కొట్టడం అనేది గర్వకారణంగా చూసుకుందాం, కానీ ఆ డప్పును కొట్టడం అనేది బాధో సిగ్గో అనేది అనిపించుకోవద్దని చెప్పి మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న మా డప్పును మళ్ళీ పునరుజ్జీవం చేసుకోవడం కోసమే ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని నిజంగా మాకు తిండి పెట్టిన డప్పు, ఈ సమాజానికి సేవ చేసిన డప్పు, సమాజంతో అనుబంధాన్ని పెంచిన మా డప్పు ఒకనాడు కన్నీరు గార్చింది. నా వాళ్ళే నన్ను దూరం చేసుకుంటుండ్రు కదా అని. నా వాళ్ళే, నేను ఏ కులానికి నేను ఆయుధంగా మారాను, ఏ కులం దగ్గర నేను శబ్దంగా మారాను, ఆ కులమే నన్ను దూరం చేసుకున్నది కదా అని చెప్పి మా డప్పు కన్నీరు గార్చవచ్చు. కానీ వాళ్ళ అదే డప్పు ఆనంద బాష్పాలు చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు నేల మీద ఏ షాపులకు వెళ్ళినా ఏ వస్తువైనా దొరుకుతుంది, కానీ ఇప్పుడు డప్పుల షాపులకు వెళ్తే డప్పులు మాత్రం కరువైపోయింది, దొరకట్లేదు. మొన్నటి వరకు 400 డప్పు ఇప్పుడు 800 అయిపోయింది. ఏ షాప్కి వెళ్ళినా రేటు పెరుగుతుంది. అంటే మా డప్పు అనుకుంటుంది, ఓ నా వాళ్ళు నన్ను మళ్ళీ అక్కన చేర్చుకుంటుండ్రు కదా అని, నా వాళ్ళు నన్ను అక్కన చేర్చుకుంటుండ్రు కదా అని చెప్పి డప్పు ఆనందంతో కన్నీరు తీస్తుంది. మాకు తెలుసు, మేము ఇవాళ ఉద్యమకారులం కావచ్చు, మా వాళ్ళలో కొంత ఉద్యోగస్తులకు ఎదిగిన వాళ్ళు ఉండవచ్చు,
వార్డు మెంబర్ నుంచి మంత్రులైన వాళ్ళు ఉండవచ్చు, కానీ మేము మా సామాజిక వర్గంగా మాదిగలము. మేము ఇవాళ ఉద్యమకారులుగా మారకముందు, మేము అంతో ఇంతో ఎదగకముందు అత్యంత పేద కుటుంబంలో పుట్టిన నా కులస్తులు కొనసాగించడానికి చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకోవడమే కాకుండా డప్పు కొట్టడం కూడా మా పుట్ట నింపడానికి, సమాజానికి దగ్గర చేయడానికి దారితీసింది. అట్లాంటి డప్పు మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం మేము చాటాల్సిందే. అవును, 30 ఏళ్ల క్రితం మేము మాదిగాని చెప్పుకోనంత కాలం మాకు ఉనికి లేదు. 30 ఏళ్ల క్రితం వరకు ఎంఆర్పిఎస్ రాకముందు మేము మాదిగాని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడ్డ రోజుల్లో మాదిగాని ఉనికి సమాజంలో కనిపించేది కాదు. కానీ వాళ్ళ 30 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం మాదిగాని 3 అక్షరాల గురించి మాట్లాడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రం మాట్లాడుతుంది, ఈ దేశం మాట్లాడుతుంది, ప్రపంచంలో చాలా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మేము చెప్పుకోనంతకాలం మా ఉనికి, మా కులం ఉనికి ప్రమాదంలో పడ్డది. మేము చెప్పుకున్నప్పుడే మా ఉనికి ప్రపంచానికి తెలిసిపోయింది. అట్లనే మేము డప్పును మా అస్తిత్వంగా ప్రకటించకపోతే మా డప్పు కనుమరుగవుతుంది. ప్రపంచంలోనే ప్రాచీన వైద్యం, ప్రపంచంలోనే ప్రాచీన కాలం నాటి ఏదైతే డప్పు ఉన్నదో, వాయిద్యం ఉన్నదో, అది మొదటగా మాదేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఇవాళ నా కళ్ళ ముందు సమాచారం అందించడానికి ఇన్ని టీవీలు ఉన్నాయి, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఇంత ప్రింట్ మీడియా ఉన్నది, చాలామంది సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమాజానికి సమాచారం రాజుల కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు గ్రామాల్లో సమాచారం అందించేది మా డప్పే. అంటే నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. మా డప్పు నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. డప్పు కట్టి సమాచారం అందించేవాళ్ళం. అందువల్ల దయచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ప్రదర్శనగా మీరు చూడబాకండి. మా ఆకాంక్షల్ని సమాజం ముందు పెట్టడానికి, మా మూలాలను మర్చిపోకుండా ఉండడానికి, మా డప్పును మా పల్లెల్లో పునరుజ్జీవం చేసుకోవడానికే ఈ ప్రదర్శనలు చూడాలని చెప్పి నేను కోరుతూ, ఈ నేపథ్యంలో అనుమతి నిరాకరించడానికి ఒక 6 అంశాలు తీసుకొచ్చారు. అవి నిజమైన కారణాలుగా భావించుకోవట్లేదు. అనుమతి నిరాకరించడానికి సాకులు మాత్రమే వెతికిండ్రు. అంటే అనుమతి ఇవ్వద్దని చెప్పి ముందే అనుకున్నారు కానీ